ఏపీలో ఎలాగూ రాయలసీమకు న్యాయం జరగదు అని అంటున్నారు, అన్యాయమే జరుగుతుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ మరోసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? నాకు ఆ వయసు ఆరోగ్యం ఉంటే ఇంతసేపు కాచుకొని ఉండేవాడిని కాదు. ఇప్పటికే ప్రత్యేక రాయలసీమ కోసం పోరుబాట సాగిస్తున్న బైరెడ్డి రాజశేఖర్ ఉన్నారు. ఆయనకు మద్దతు పలికే అవకాశం ఏమైనా ఉందంటారా? ఆయన మద్దతు నేను ప్రత్యేకంగా పలకాల్సిన పనిలో ఆయన నా దగ్గరికి వచ్చినారు, నా ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన చేసిన పాదయాత్రలో నేను కూడా కొంత సహకారం చేసినాను. కాబట్టి ఆయన ఒక్కటే కాదు, రాయలసీమ కోసం ఎవ్వరు ఉద్యమించినా వాళ్ళకు నేను అన్ని విధాల నా చేతైన సహకారం నేను అందిస్తాను. నేనుగా పోవడానికి లేదు. అయితే ఇప్పుడు వచ్చిన డ్రాబ్యాక్ అంతా ఒకటి ఉంది. వీళ్ళ పర్సనాలిటీ అనేది ఎందుకో చాలా డెలియం లేదు రాయలసీమలో. కాబట్టి వాళ్ళు శ్రమ పెడుతున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు, అయినా కాన్ఫిడెన్స్ అనేది చూరగొనడానికి ఫీల్ అవుతున్నారు. కానీ సమస్య మాత్రం మరుగుతూ ఉంది, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ను నమ్మించగలిగిన లీడర్షిప్ ఏ పొద్దుైతే ఫామ్ అవుతుందో అప్పుడు తప్పనిసరిగా ఇటు అటు తేల్చుకునే పరిస్థితి వస్తుంది అనేది నా నమ్మకం. రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో మరోసారి మన ఉద్యమాలు ఏమైనా చేస్తున్నా అంటే ఇటీవల కాలంలో పాదయాత్రలో ప్రారంభించారు. రాయలసీమ విమోచన సమితి తరఫున ఈ లోపల నేను పెద్ద దిక్కుగా ఉన్నాను అంతే. యూత్ కొంతమంది ఆ పేరు కిందనే అసెంబ్లీ అయినారు. వాళ్ళ పేరు మీదనే మొన్న ఏది గుంటకల్ రైల్వే జోన్ కోసం పోరాటం జరిగింది. వాళ్ళు పాదయాత్రలు నిర్వహించినారు, అక్కడ బాగా సక్సెస్ఫుల్గా అయినారు. అయితే అది కేవలం ఒక జిల్లాకే పరిమితమైంది. ఇంకా అది ఉద్యమం ఇప్పుడు రాయలసీమ ఫోరమ్స్ దండిగా విద్యార్థుల్లో తయారైనాయి. దాదాపు ప్రతి యూనివర్సిటీలో కూడా రాయలసీమ పేరుతో ఒక విద్యార్థి సంఘం అనేది ఏర్పడింది. ఇవన్నీ కోయలేస్ కావాలా, ఇవంతా విడివిడి రూపాల్లో ఉన్నాయి. ఇదంతా ఒకటే స్వరూపం ఈరోజు తీసుకోగలుగుతుందో, ఒకటే డైరెక్షన్లో ఎప్పుడైతే నడుగుతుందో అప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోతుందని నేను అనుకుంటున్నాను. పూర్తిగా మార్పు పరిస్థితి అంటే డివైడ్ అవుతుంది అనేది నేను చెప్పడం లేదు. డివైడ్ అవుతుందా, లేకపోతే ముందుగానే వీళ్ళు కోస్తా వాళ్ళు ఏది క్రోస్తా అంతా నేను కృష్ణా డెల్టా వాళ్ళు హుషారయ్యి కావాల్సినట్టు చేసి అందరూ సమానం అనేటటువంటి దృక్పథానికి తీసుకోగలరా అనేది చూడాలి. ఆ దృక్పథం వాళ్ళు తీసుకోలేకపోతే ఖచ్చితంగా రాయలసీమ వేరైపోతుంది. రాయలసీమ వాసిగా ఉన్న చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రయోజనాల కన్నా ఎక్కువ కోస్తాంధ్ర ప్రయోజనాలకే పాటుపడుతున్నారు. ఇందులో భాగంగానే రైల్వే జోన్ కూడా నా అల్లుడు అని ఎన్టీ రామారావు అతన్ని ఎంత పొరపాటు పడినాడో రాయలసీమ వాడని మనం అనుకుంటే అంతే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. మనం అవుదన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చిత్తూరు జిల్లా వాసి. అవును, ఎన్టీ రామారావు కల్లుడు కదా, అట్లే చిత్తూరు జిల్లా వాసి కూడా ఆయన కల్లుడు అనేది ఎంత వాస్తవమో చిత్తూరు జిల్లా వాసి అనేది కూడా అంతే వాస్తవం. నేను కాదనడంలే. అయితే అల్లుడుగా ఆయనకి ఏం చేసినాడో చిత్తూరు జిల్లా వాసిగా చిత్తూరుకి అదే చేస్తున్నాడు. ఆయన ఏం దాంట్లో తన పందాన్ని తప్పలే, బాహాటంగా కూడా చెప్తున్నాడు, మీరు నాకు ఓట్లు వేయలే, నేను మీకు ఎందుకు చేయాలని తిరుపతిలోనే ప్రకటించాడు. తిరుపతిలో నుండి ఉండేటివన్నీ ఎత్తుకొని పోతున్నాడు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ మొత్తం అక్కడ తరలిస్తున్నాడు. నేను ఒకటే చెప్పిన, తిరుపతిలో నన్ను అడిగి నాకు చెప్పినారు ఇట్లా జరుగుతుందని. నేను ఒక సందర్భంలో ఇటీవల తిరుపతికి పోతే నేను ఒకటే చెప్పిన, తిరుపతి వెంకన్నని ఎత్తకపోకుండా ఉంటే అమరావతికి సంతోషపడండి, అంతకంటే ఇంక నేనేం చెప్పలేనని. వెంకన్న ఎత్తకపోతాడంటారా? అంత బరువైనోడు ఏం కాదు వాళ్ళు అనుకుంటే. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.